దేశంలో. కానీ ఎందుకు నా జీవితంలో ఏంటండి సమృద్ధి అనుభవించాల్సిన నేను ఎందుకు శూన్యతలో ఉన్నానని బాధపడుతున్నావా? ప్రేమకు కరువైపోయా. ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఆ 4 కుష్ఠరోగులు ఏం డిసైడ్ చేసుకున్నారు తెలుసా? తెగించి, హౌ లాంగ్ షెల్ వి సిట్ హియర్, ఎంతకాలంగా కూర్చుంటాం, ఇక్కడైనా చచ్చేదే. శత్రు దేశంలో సిరియా దండుపేటలకు వెళ్ళన్నా సరే, ఆ యొక్క దండుపేటలకు వెళ్ళన్నా చచ్చిపోయేది. ఇక్కడ కరువులో చచ్చిపోయే కంటే దాంట్లో సమృద్ధిలో చావడానికి సిద్ధమని తెగించి బయలుదేరారు. సిరియన్ల సమృద్ధి, వారు కొల్లగొట్టుకున్న ఆస్తి అంతటిని, సమృద్ధి అంతా వారు అనుభవించినవి కాదు, అది తీసుకెళ్ళి మిగతా కరువులు ఉన్న వారందరికీ జ్ఞాపకం చేశారు. ఒక మాట చెప్పి ముగిస్తాను. రాత్రికి దైవజనుడు చెప్పినట్లుగా కరువులో నుండి దేశం దేంట్లోకి వచ్చింది? సమృద్ధిలోకి వచ్చింది. ఈ రాత్రి ముగిస్తూ అడుగుతున్నా, ఆర్ యు రెడీ టు హోల్డ్ ద స్వర్డ్ అండ్ కట్ దోస్ థింగ్స్? ఖడ్గము పట్టుకొని, ఈరోజు కత్తెర పట్టుకొని, వాక్యమని కత్తెర దేవుడు మాట ప్రకారం తెగించడానికి ఇష్టపడుతున్నా, తెగతెంపులు చేసుకోవడానికి ఇష్టపడుతున్నా. ఈరోజు నేను విడుదల, బంధకం నుంచి విడుదల రావాల్సిందే. ఐఎమ్ రెడీ టు ఫోర్ఫిట్ దెమ్ అని ఈరోజు నిలబడడానికి ఇష్టం ఉందా? దేవుడి రాత్రి ఆ నాభి సూత్రం కోయబడినప్పుడు ఆ బిడ్డని ఎలా అయితే పనికిరాని దాన్ని పనికొచ్చేదానిగా మార్చాడు. కడు పేదరికంలోకి వెళ్ళిపోయిన ఆ బిడ్డని ఐశ్వర్యవంతురాలుగా చేశాడు. ఆభరణం కోల్పోయిన దానికి ఆభరణాలు ఇచ్చాడు, అందము కోల్పోయిన దానికి అందం ఇచ్చాడు, రాణిగా మార్చాడు. ఈరోజు అది ప్రవచనంగా మిగిలిపోవడానికి వీల్లేదు. ఈరోజు మన జీవితాలు ఈ మాట నెరవేర్పుగా దేవుడు మార్చును గాక. తల వంచుదాం, పశ్చాత్తాప ప్రార్థన చేస్తూ, ప్రభువా, ఈ బంధకాలు కొన్ని నేను విడిచిపెట్టడానికి ఇష్టం ఉంది. ఈ అలవాట్లు ఎవ్వరు చూడట్లేదు, నీకు నీ ఫోన్కి తప్ప ఎవరు తెలియదు అనుకుంటున్నావేమో, కానీ దేవుని తెలుసు నువ్వు ఏ బంధకాలు ఉన్నావో, ఏ బానిస బతుకుల్లో ఉన్నావో, ఎక్కడ నువ్వు ఇంకా నాభి సూత్రం కోయబడక పాత రోత పద్ధతులకే అలవాటు పడిపోయి పొర్లుతూ రక్తసిక్తమైపోయి నేనెవరు జాలి చూపించే పరిస్థితి లేకుండా చివరి నీ మీద నీకు అసహ్యం వచ్చిన పరిస్థితులు ఉన్నావా? ఈ రాత్రి దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుని కార్యం ఈ రాత్రి దేవుడు రక్షింపనేరకున్నట్టు ప్రభుహస్తం కురచగాలేదు. ఈరోజు ప్రభువా, ఈ బంధకాలు తెగతెంపులు చేయడానికి ఇష్టపడుతున్నా. ఈ నాభి సూత్రము కోయబడ్డానికి కష్టమైన నొప్పైనా సరే తెగిస్తున్న ప్రభా. దీనికంటే శ్రేష్టమైన పోషణ తల్లి రొమ్మున, ఎలషదాయి రొమ్మున అనుకుంటే నాకు ఆ పోషణ వస్తుందని తెలుసు. తల్లి రొమ్ములోకి రావాల్సిన నేను, నీ రొమ్ములోకి రావాల్సిన నేను ఇంకా లోకంలో రక్తంలో పొరలాడుచున్న పరిస్థితిలో ఉన్నానయ్యా. ఈరోజు అది కత్తిరించబడడానికి ఇష్టపడుతున్నా. ఈ తీర్మానం నీకు నాకు మధ్యలో ఉండాలని తెగించడానికి ఇష్టపడుతున్నా. పోతే పోని అని తెగింపులోకి రావాలని ఇష్టపడుతున్నా. అయ్యా, కల్వరి శిలువలో యేసు వారు మరణించకపోతే, సమాధి చేయకపోతే తిరిగి పునరుద్ధానం ఉండేది కాదు కదా. ఈరోజు వాటిని సమాధి చేయడానికి ఇష్టపడుతున్నా. ఇదిగో నేను నూతన క్రియ చేస్తున్నాను, పాతవి గతించను. రిమెంబర్ నాట్ ద ఫార్మర్ థింగ్స్, బిహోల్డ్ ఐల్ మేక్ ఎ వే ఇన్ ద విల్డర్నెస్, బిహోల్డ్ ఐల్ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. సమస్తంలో నేను కొత్త వాటిగా చేయబోతున్నాను దేవుడు చెప్పినప్పుడు పాతవి సమాధి చేయడానికి ఇష్టపడుతున్నావా? లెట్ దెమ్ గో. కొందరు ప్రజలు వెళ్ళిపోయారా, పోతే పోని. బంధాలు కొన్ని గాయంలో మిగిలిపోయాయా, విడిచిపెట్టడానికి ఇష్టపడు, సమాధి చేయడానికి ఇష్టపడు. కొన్ని అలవాట్ల నుంచి ఇంకా అక్కడెక్కడే దోబుచులాడుతున్నావా? ఎవరు చూడలేదు అనుకుంటున్నావా? కుటుంబానికి తెలియదు అనుకుంటున్నావా? ఈ రాత్రి వాటిని సమాధి చేయడానికి కత్తెర పట్టుకొని, దేవుని వాక్యం అనే కత్తెర ద్వారా, దేవుని ఖడ్గం అనే కత్తెర అది ఈరోజు కట్ చేస్తుంటే ప్రాణాత్మ దేహములు కీలను సైతం చొచ్చుకొని వెళ్తున్నట్లయితే ఈ రాత్రి ఆ కార్యము జరగడానికి అనుమతించు. తెగించడానికి ఇష్టపడు. ఈరోజు దేవుని కార్యం నీ జీవితంలో వేగతరం మగునట్లుగా బీ రెడీ టు క్విట్ దోస్ థింగ్స్ టునైట్. ఈ రాత్రి ఆ కార్యం నుంచి కత్తిరించబడడానికి నువ్వు తెగిస్తే దేవుడు అద్భుతం, ఉజ్జీవాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇఫ్ యు ఆర్ రెడీ టు లెట్ ఇట్ గో, గాడ్ ఈస్ రెడీ టు బ్రింగ్ రివైవల్. ఈ రాత్రి వాటిని తెగతెంపులు చేసుకోవడానికి ఇష్టపడితే దేవుడు నూతన సృష్టిగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో, ప్రభా, నా జీవితం కట్టవాలని ఆశపడుతున్నా, నేను కృపను కోరుచున్నా. ఈరోజు కృప తప్ప నేను దేంట్లో అతిశయించట్లేదు అయ్యా. నా క్రియలు బట్టి కాదు, నేను కుమారత్వంలోకి రావాలి. పాత కాలంలో ఆ యొక్క దాస్యపు ఆత్మ నుంచి దత్తపుత్రాత్మలోకి రావాలయ్యా. ఈ రాత్రి నన్ను తాకయ్యా అని ప్రార్థించడానికి ఇష్టం ఉన్నట్లయితే ఈరోజు కృపను ఆశ్రయించినప్పుడు అద్భుతములు మీ మధ్యలో జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తున్నట్టు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, నేను రేపు మీ మధ్యలో అద్భుత కార్యాలు జరిగిస్తానని యెహోషువ అన్నాడు. యోర్దాను పాయలైంది. ఈ రాత్రి పరిశుద్ధపరచబడానికి క్రీస్తు శిలువ శక్తి తప్ప, ఆ క్రీస్తు కల్వరి శిలువ శక్తి తప్ప, కృపాశక్తి తప్ప నిన్ను పరిశుద్ధులుగా చేయడానికి ఏది కూడా కార్యము చేయలేదు.
క్రీస్తు ప్రభువారు తప్ప నేను పరిశుద్ధుడిగా మార్చేది. అయ్యా నీ కృపను ఆశ్రయిస్తున్నానని ప్రభు దగ్గర పశ్చాత్తాపడచ్చు, క్షమాపణ కోరచ్చు. రక్త ప్రోక్షణ కింద వచ్చినట్లయితే, మనం తగ్గించుకోవడానికి ఇష్టపడినట్లయితే దేవుడు నూతన కార్యం జరిగించడానికి ఇష్టపడుచున్నాడు. ఈ రాత్రి తలలు వంచి ప్రభువా అని ప్రభు దగ్గర పెన్నులాడుచున్న వారు ఉన్నట్లయితే మీరు చేయి పైకెత్తి చూపించండి. ఈరోజు మీ కొరకు ప్రార్థన చేస్తాం. సమకూర్పు కొరకు, దిస్ ఇస్ ఫర్ రెస్టరేషన్ అండ్ దిస్ ఇస్ ఫర్ రివైవల్. ఉజ్జీవం కొరకు. అయ్యా కత్తెర పట్టుకొని ఏ బంధకాలైతే నన్ను పీడిస్తున్నాయో వాటిని రోజు తెగతెంపులు చేసుకోవడానికి ఇష్టపడుతున్న బాధ అయినా పర్లే, కష్టమైన పర్లే, ఒంటరిగా ఉండాల్సి వచ్చిన పర్లే, ప్రజలు తురీకరణ పొందాల్సిన పర్లేదు, నా ఆశలు, నా లోకపు ఆ యొక్క దురాశలు ఈరోజు చచ్చిపోవడానికి కచ్చడానికి ఇష్టపడినా పర్లేదు. ఐ నో ఇట్ ఈస్ పెయినింగ్ మీ బట్ ఐఎమ్ రెడీ టు కట్ దెమ్ టుడే. కత్తెర పుచ్చుకొని ఈరోజు వాక్యం అని ఖడ్గము ద్వారా ఈరోజు వాటికి నేను స్వస్తి పలికి గుడ్ బై చెప్తానయ్యా అని ఇష్టపడుతున్నట్లయితే ఉజ్జీవ కార్యం దేవుడు రగల్చడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు ఆ కార్యం నీ జీవితంలో జరిగించును గాక. వాట్ ఎవర్ ఈజ్ యువర్ అడిక్షన్ టునైట్. ఈ రాత్రి ఏ అడిక్షన్ ఉన్నావో ఎవరికి తెలియకపోవచ్చు, ఎవరు చూడకపోవచ్చు. ఈరోజు వాటి తెగ తెంపులు, సమాధి, భూస్థాపన జనకి ఇష్టపడితే పునరుద్ధానంలోకి వస్తావు. ఇఫ్ యు ఆర్ రెడీ టు బరీ యు కమ్ అండర్ రిజరక్షన్. ఈరోజు పునరుద్ధానం శక్తి చూడాలంటే భూస్థాపన జరగాలి. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో భూస్థాపించడం జనకి ఇష్టపడుతున్నావా? యాకోబు ఎంత కాలము కూడా విగ్రహాల గుండా, రాహేలు విగ్రహాల గుండా వెళ్తా ఉన్నప్పుడు దేవుడు పిలిచి బేతేలు అన్నాడు ఒక మాట. ఇంతకు ముందు దర్శనం ఇచ్చినట్టుగా ఈ బేతేల్లో నువ్వు పునర్పరిశ చేసుకోమన్నాడు. బేతేల్లో దేవుని బలిపీఠం దగ్గర ఆ విగ్రహాలను ఆ రోజు సమాధి చేశాడంతే. దేవుని భయము యాకోబు మీద, యాకోబు చుట్టుపక్కల ప్రజల మీద ఎంతగా దేవుడు పెట్టాడంటే ఆ రోజు ఇశ్రాయేలు యొక్క ఆశీర్వాదం స్టార్ట్ అయింది. ఈరోజు నువ్వంటే దేవుని సన్నిధి, దేవుని శక్తిలో ఉందని ప్రజలు భయపడాలి. నీ ప్రాంతంలో ఆశీర్వాదం రగలాలి. ఇంకెంతకాలం భయపడుతుంటావు? షెకెములో ఏమవుతుందని భయపడ్డాడు, కానీ బేతేల్లో దేవునికి ప్రతిష్ఠ చేసుకున్నాడు, విగ్రహాలన్నీ సమాధి చేశాడు. ఈరోజు దేవుని బేతేలు, దేవుని మందిరపు గవినిలో ఈరోజు వాటిని సమాజానికి ఇష్టపడితే ఉజ్జీవాన్ని కళ్ళారా చూస్తావు.